మిత్రులారా, కాలగమనంలో మనం ముందుకు నడుస్తూ ఎటువంటి స్థితుల్లో బ్రతుకుతున్నామో మర్చిపోతున్నాం. మనకి ఏ చిన్న జబ్బు వచ్చినా రసాయనిక మందులు వాడుతూ వాటికి అలవాటు పడిపోతున్నాం. దాంతో మన శరీరం కాస్త మనకు తెలియకుండానే రాను రాను క్షీణించిపోతుంది. కాబట్టి మేము చెప్పే ఈ ఆరోగ్య విషయాల్ని, మన ఆచార వ్యవహారాల్ని, మన భారతీయ సంస్కృతిని, మన పూర్వుల జ్ఞానాన్ని మేము మీకు అందజేస్తున్నాం. వాటిని ఆచరించి అందరూ ఆరోగ్యంగా జీవించండి. అయితే ఈరోజు ఆరోగ్య చిట్కాలు. శనగపిండితో పట్టులాంటి కురులు మీ సొంతం చేసుకోవచ్చు. మీకు తెలుసా? వారానికి 1 లేక 2 సార్లు శనగపిండిని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తలకు బాగా పట్టించి బాగా ఆరిన తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేస్తూ ఉంటే పట్టులాంటి కురులు మీ సొంతమవుతాయి. వెంట్రుకలు బలంగా తయారవడంతో పాటు పొడవుగా కూడా పెరుగుతాయి. వైట్ ఎగ్ను శనగపిండిని నిమ్మరసంతో కలుపుకొని తలకు పెట్టుకున్న 1 గంట తర్వాత కుంకుడుకాయతో స్నానం చేస్తే చక్కని కేశ సౌందర్యం మీ సొంతం. ఇకపోతే రెండోది, రాత్రి నిద్రలో మూత్రం పోసే పిల్లలకు ఆవాల పొడితో ఓ చక్కని చిట్కా. మీ పిల్లలు రాత్రివేళ పక్క తడుపుతుంటే రాత్రి భోజనం తర్వాత 1 అరగంట సేపు ఆగి 1 గ్లాసుడు గోరువెచ్చని పాలలో చిటికెడు ఆవాల పొడి కలిపి త్రాగించండి. ఈ చిట్కా కొన్ని రోజులు పాటు చేస్తే వారు ఆ సమస్య నుండి బయటపడతారు. అయితే దీన్ని అన్నం ముద్దలో కలిపి కూడా పెట్టవచ్చు. ఇకపోతే స్త్రీలకు అధిక ఋతురక్తస్రావం నుండి విముక్తిని ప్రసాదించే ఉత్తరేణి ఆకులు. అధిక ఋతురక్తస్రావం కలిగి ఉన్న స్త్రీలు ప్రతిరోజు రాత్రివేళ 1 కప్పు మజ్జిగలో పావు చెంచా ఉత్తరేణి ఆకుల రసం కలుపుకొని త్రాగితే ఆ సమస్య నుండి బయటపడవచ్చు. ఇకపోతే నోటి దుర్వాసనకు ఓ సులభమైన చిట్కా. ప్రతిరోజు రాత్రివేళ 1 చెంచాడు నిమ్మరసంలో చిటికెడు ఉప్పు కలిపి బాగా పుక్కిట పట్టి ఉమ్మివేయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే నోటి దుర్వాసన తగ్గుతుంది. జాజికాయ కానీ యాలాకు గింజ కానీ నోటిలో ఉంచుకొని ఊట మృంగినా నోటి యొక్క దుర్వాసన తగ్గును. విరేచనములకు అల్లంతో ఓ సులభమైన చిట్కా. విరేచనములు అవుతున్నప్పుడు చిన్న అల్లం ముక్కను నేతితో వేయించి నమిలి మృంగి 1 గ్లాసు పల్చడి మజ్జిగను త్రాగితే విరేచనములు అరికడుతుంది. అవసరాన్ని బట్టి రోజుకు 2-3 సార్లు ఈ విధంగా త్రాగవచ్చు. ఇకపోతే మన శరీరం పైన ఎక్కడైనా దద్దుర్లు వస్తే ఇలా చేసి చూడండి. సాధారణంగా ఎలర్జీ వల్ల శరీరం మీద దద్దుర్లు వస్తాయి. అటువంటప్పుడు గోరింటాకును నీళ్లు కలపకుండా ముద్దగా నూరి దద్దుర్ల మీద అద్దితే 1-2 గంటల్లోనే దద్దుర్లు తగ్గిపోతాయి. లేదా చిక్కటి ఉసిరికాయ రసం రాసినా దద్దుర్లు పోతాయి. జీలకర్ర, ధనియాల రసంను పంచదారతో కలిపి వాడినా మంచి ఫలితం ఉంటుంది. ఇకపోతే ఎండు మిరపకాయలతో కీళ్ల నొప్పులకు ఒక చిట్కా ఉందని మీకు తెలుసా? దీర్ఘకాలంగా కీళ్ల నొప్పితో బాధపడేవారు ఆముదమునకు 4వ వంతు ఎండుమిరపకాయలు తీసుకొని ఆముదంతో కలిపి మరగ కాచి చల్లారినాక ఈ తైలాన్ని కీళ్ల నొప్పులకు పై పూతగా ప్రతిరోజు 2 పూటలు రాస్తుంటే త్వరగా తగ్గుతాయి. సున్నిత శరీరులు కొద్దిగా రాసుకొని చూసుకొని వాడుకోవాలి. ఇకపోతే పిల్లలకు మాటలు సరిగ్గా రావడానికి శొంఠి కొమ్మును వాడితే ఫలితమిస్తుంది. శొంఠిని మనం తేనీరులో కలిపి సేవిస్తుంటాం. పిల్లలకు మాటలు సరిగా రాక తడబడుతూ ఉంటే శొంఠి, సరస్వతి ఆకు, మిరియాలు సమభాగాలుగా తీసుకొని కలుపుకొని పొడి చేసుకోవాలి. ప్రతిరోజు 1/2 చెంచా పొడి చెంచాడు తేనెలో కలిపి 2 పూటలా పిల్లలతో తినిపిస్తే మాటలు చక్కగా వస్తాయి. సరస్వతి ఆకును నీడలో ఎండించినది మాత్రమే వాడాలని గుర్తుంచుకోండి. ఇక సాధారణంగా జ్వరాలకు తులసి ఆకురసం ఓ దివ్య ఔషధం. సాధారణ జ్వరాలతో బాధపడుతున్న వారు రోజు 3 పూటల తులసి ఆకురసం పూటకు 1 చెంచాడు మోతాదులో పుచ్చుకుంటే జ్వరాలు త్వరగా తగ్గుతాయి. మిరియాల పొడి కూడా కలిపితే దగ్గు, జ్వరం కూడా తగ్గును. కలబంద ముఖ సౌందర్యానికే కాదు సెగగడ్డలకు కూడా బహుచక్కగా పనిచేస్తుందని మీకు తెలుసా? శరీరంలో ఎక్కడైనా సెగగడ్డలు లేచినప్పుడు కలబంద గుజ్జును సన్నని మంట మీద ఉడికించి సెగగడ్డలున్న ప్రదేశంలో గోరువెచ్చగా ఉన్నప్పుడు పట్టులా వేస్తే త్వరగా తగ్గుతాయి. అర్షమలులు ఉన్న వారికి ఉత్తరేణి గింజల చూర్ణమే ఓ వరం. అర్షమలులతో బాధపడేవారు ఉత్తరేణి గింజల చూర్ణాన్ని ప్రతిరోజు 1 గ్రాము చొప్పున సేవిస్తూ ఉంటే అతి త్వరగా తగ్గిపోతాయి. లేదా గుప్పడి ఉత్తరేణి ఆకులను ఉడికించి ముద్ద చేసి కుంకుడు గింజంత చొప్పున ఉదయం పూట తిన్నా త్వరలో తగ్గుతాయి. ఈ విధంగా మేము చెప్పే ఈ ఆయుర్వేద చిట్కాలు మీరు పాటిస్తే పాటించవచ్చు, లేదంటే మీ ఇష్టం. కానీ మేము చెప్పే ఈ ఆయుర్వేద చిట్కాలు మీరు పాటిస్తే ఎటువంటి జబ్బులు లేకుండా పటుత్వమైన శరీరంతో ఉండవచ్చు. జై హింద్.